తమ్నేల్ చూసారు కదా, దాని గురించే మాట్లాడుకుందాం. వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏం వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు అడిగారు కదా, చాలా క్వశ్చన్స్ అడిగారు. అక్క మీరు న్యాచురల్గా కన్సీవ్ అయ్యాను అంటున్నారు, మరి ఎలా, ఏం చేయాలి, ఏమైనా టిప్స్ చెప్పండి అని అడిగారు. ఇప్పుడు వీటి వల్లే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందని నేను చెప్పలేను. మీరు న్యాచురల్గా కన్సీవ్ అయ్యారా, మెడిసిన్ వాడారా అని చెప్పేసి. అయితే నేను మెడిసిన్ వాడాను, బట్ మెడిసిన్ వాడినప్పుడు ఏ యూజ్ లేదు. ఎందుకంటే మన ప్రాబ్లం ఏంటో తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మెడిసిన్ ఇచ్చేస్తే అది మనకి ఎక్కడ పనిచేస్తుంది. సో ఒక 6 months మెడిసిన్ వాడి ఇంకా నాకు ఓపిక లేదు, మానేశాను. ఆ తర్వాత ఒక 2-3 హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళిపోదాం, మీకు చాలా ఈజీగా కన్సీవ్ అయిపోతారు మీరు అని చెప్పేసి అంటే, ఐవీఎఫ్ అనగానే నాకు ఐవీఎఫ్ అంటే ఏంటో తెలీదు, బట్ ఐవీఎఫ్ అంటే వేరే వాళ్ళ ద్వారా ప్రెగ్నెంట్ అవ్వడం అని నేను అనుకున్నా, నాకు తెలీదు. దాని గురించి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఓహో ఇదా మ్యాటర్ అయితే అర్థమైంది నాకు. వెళ్తే వాళ్ళు డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళిపోదామని చెప్పేసి అన్నారని అన్నా కదా. ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం, ఓపీ తీసుకోవడం, వాళ్ళు చూసి మీకు పీసీ కూడా ఉంది, మీ ఆయనకి స్పెర్మ్ కౌంట్ ఉంది కదా తక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఐవీఎఫ్కి వెళ్ళిపోదాం, చాలా ఈజీగా కన్సీవ్ అయిపోతారు మీరు అంటే ఇంకా హాస్పిటల్ మానేయడం, ఇంకొకరు ఎవరో పెద్దలు అందరూ చెప్పడం, ఇంకొక హాస్పిటల్కి వెళ్ళడం, ఇలా 7 హాస్పిటల్ తిరిగాను నేను. 7 హాస్పిటల్ తిరిగితే అక్కడ నాకు ఒక విషయం అర్థమైంది. ఇంకా నాకు పిల్లలు పుట్టరేమో, వీళ్ళందరూ ఐవీఎఫ్ అంటున్నారు, ఐవీఎఫ్ చేయించుకొని నాకు అస్సలకి ఇష్టం లేదు. సరే ఇంకా ఇలా కాకపోతే పిల్లలన్నా పెంచుకుందాం కానీ ఐవీఎఫ్ వద్దు అని నేనే డిసైడ్ అయిపోయాను. హాస్పిటల్కి వెళ్ళడం మానేశాను, మెడిసిన్ మానేశాను. అయితే ఈ మధ్యలో ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏమన్నారంటే, మేడం ఎందుకు మేడం ప్రతి ఒక్కరు ఐవీఎఫ్ చేపించేసుకో అంటున్నారు, అంటే ఐవీఎఫ్ కాకుండా పిల్లలు పుట్టరా నాకు అంటే, లేదమ్మా నీకున్నది చాలా చిన్న ప్రాబ్లం పీసీఓడియే. నువ్వు ఉన్న వెయిట్లో ఒక 5 to 6 or 7 kgs తగ్గితే నీ పీసీఓడి అన్నది క్లియర్ అయిపోతుంది. నువ్వు కరెక్ట్గా 3 months కంటిన్యూగా మెడిసిన్ వాడుతూ నేను చెప్పినది ఫాలో అయితే సరిపోతుంది అన్నారు. మరి ఎందుకు మేడం అంటే, ఇప్పుడు చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి మీ దగ్గర నుంచి డబ్బులు ఎలా గుంజాలి అని చెప్పేసి వాళ్ళ ప్లాను. ఐవీఎఫ్ అంటే ఇదే. ఇప్పుడు అవకాశం లేని వాళ్ళకి ఐవీఎఫ్ చేయించుకోవడం అది మంచి విషయమే, కానీ నీకు చాలా హోప్ ఉంది అయినా కూడా ఐవీఎఫ్ అంటే ఎందుకు వేస్ట్ నన్ను అడిగితే అన్నారు. ఆ మేడం దగ్గర మెడిసిన్ వాడాను 3 months, ఆవిడ అన్నట్టే పీసీఓడి తగ్గిపోయింది. ఆ తర్వాత ఇంకా హాస్పిటల్ మానేశాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, హాస్పిటల్ టాబ్లెట్స్ ఇవన్నీ మానేసి నా ఫోకస్ మొత్తం యూట్యూబ్లో పెట్టాను. ఇంకొకటి ఏం చేశానంటే, నేను న్యాచురల్ వేలో వెళ్ళడం అనేది చాలా మంచి విషయం అని ఒక వీడియోలో చూసా. సో ఇంకప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేసా. ఒక 200 వీడియోస్ చూసుంటా యూట్యూబ్లో. అన్నిట్లో ఆ 200 వీడియోస్ నుంచి కొన్ని పాయింట్స్ తీసుకుని నేను ఒక లిస్ట్ రెడీ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అయ్యేదాన్ని. ఫస్ట్ నెంబర్ 1, డైలీ 4 liters కంపల్సరీ వాటర్ తాగేదాన్ని. నాకు నచ్చకపోయినా కష్టమైన ఎలా ఉన్నా తాగేదాన్ని. ఏబిసిడి జ్యూస్ అది ఇప్పుడైతే అలవాటైంది, కానీ స్టార్టింగ్లో అరాచకం అంటే అరాచకం టేస్ట్. ఏబిసిడి జ్యూస్ అంటే ఏంటంటే, A for apple, B for beetroot, C for carrot, ఈ 3 జ్యూస్ చేసుకుని జస్ట్ స్ట్రైన్ చేసేసి దాంట్లో నీకు టేస్ట్ కోసం కొంచెం హనీ, ఒక లెమన్, 1/2 piece లెమన్ పిండుకుని తాగేసేదాన్ని. టిఫిన్స్ కూడా 2 days, వీక్లీ 2 days తినేదాన్ని.
అంటే రోజు ఇవి ఇవి తిని తిని తినలేం కదా, ఏదోలా అయిపోతుంది మనకి. సో 2 డేసే తినేదాన్ని. బిర్యానీ వీక్లీ 2 టైమ్స్ అలా తినే బిర్యానీని వీక్లీ వన్స్కి తీసుకొచ్చేస్తాం. అంటే ఇప్పుడు మనం తినే రెగ్యులర్ ఫుడ్ని తీసి పక్కన పెట్టేయాలంటే కష్టం, పక్కన పెట్టలేము. కాబట్టి ఇప్పుడు వారానికి 2 సార్లు తినేవాళ్ళు ఒక్కసారి తినండి, వారానికి ఒక్కసారే తినేవాళ్ళు 10 డేస్కి ఒకసారి తినండి. ఇలా ఈ బయట ఫుడ్ని అవాయిడ్ చేసి ఆకుకూరలు, వెజిటేబుల్స్, ఎగ్స్, మిల్క్, ఇంకా ఫ్రూట్స్ బాగా ఎక్కువ. ములగాకు మెయిన్ బాగా ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది. ములగాకు పప్పు కూర ఇది రెసిపీ కావాలంటే యూట్యూబ్లో వచ్చేస్తుంది, మీరైతే ట్రై చేయండి. ఇంకొక బుజ్జికి మునగ చెట్టు వేరు, అశ్వగంధ చూర్ణం ఎవరికైనా ఐడియా ఉందా? అశ్వగంధ చూర్ణం పాలల్లో కలిపి స్వీట్ కోసం పటిక బెల్లమే యూజ్ చేసేవాళ్ళం. ఇద్దరం కూడా పటిక బెల్లం యూజ్ చేసి తనకి ఇచ్చేదాన్ని. ఇంకొకటి డ్రై ఫ్రూట్ జ్యూసు బాగా హెల్ప్ చేసింది నాకైతే చాలా బాగా. ఇది కాకుండా మెడిటేషన్ వల్ల మన బాడీ రిలాక్స్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, ఏది ఫాలో అయినా 2 రోజులు వాడాను, ఇది పనిచేస్తుందో లేదో, వారం వాడేసాను కదా చాలే ఇంకా ఏం వాడతాం, అలా కాకుండా ఏదైనా ట్రై చేస్తే దాన్ని మంచిగా నమ్మండి, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది అని ఒక నమ్మకంతో మనస్ఫూర్తిగా ట్రై చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, డాక్టర్ గారే చెప్పారు నాకు దీన్ని, అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, లేకపోతే చెప్పేదాన్ని కాదు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలుసుకునేటప్పుడు కూడా కొన్ని ఉంటాయంట. ఇంటిమేట్ అవ్వడం అయిపోయిన తర్వాత గర్ల్స్ వెళ్ళి వెంటనే వాష్ చేసేసుకోవడం వల్ల అది అనేది వాటరీగా కిందికి వచ్చేస్తుంది అని డాక్టర్ గారు చెప్పారు. మీరు మీట్ అయినా అట్లీస్ట్ 3 or 5 minutes అలాగే పడుకుని ఉండాలని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, మీరిద్దరూ కలిసేటప్పుడు నడుము కింద పిల్లో వేసుకోమని చెప్పారు. ఇదంతా మీకు అర్థం కాలేదు అంటే, ఇలా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు పొజిషన్స్ అని కొడితే మీకు యూట్యూబ్లోనే చాలా వీడియోస్ వస్తాయి. యాక్చువల్లీ నేను ఇంతకన్నా పచ్చిగా చెప్పలేను. ఒకవేళ ఇది మీకు ఇబ్బందిగా తప్పుగా అనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ. మీలో చాలా మందికి దేవుడు అంటే నమ్మకం లేకపోవచ్చు, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని కూడా చాలా మంది అడుగుతారు. బట్ వాళ్ళంటి వాళ్ళ గురించి వదిలేద్దాం మనం. నా ప్రెగ్నెన్సీలో నేను ఇంకొక బాగా ఫాలో అయిన ప్రాసెస్ ఏంటంటే, పాజిటివ్ అఫర్మేషన్స్. మనం గట్టిగా పదే ఏది అనుకుంటే అదే జరుగుతుందన్న విషయాన్ని నేను రియలైజ్ అయ్యాను. నేను యూట్యూబ్లో 2 వ్యక్తులను బాగా ఫాలో అయ్యాను. అయితే వాళ్ళు ఎవరంటే, ఓపోనోపోనో వర్ధిని గారు అండ్ స్పిరిచువల్ జర్నీ మధురిమ గారు అని చెప్పేసి 2 ఛానల్స్ ఉంటాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఎందుకంటే దానివల్ల నాలో చాలా చేంజెస్ నేను చూసాను. మీలో ఒక్కరికైనా యూజ్ అవుతుంది అనేది నా నమ్మకం. బాగా ఫాలో అయిన ఇంకొక విషయం ఏంటంటే ఎక్సర్సైజ్ వల్ల మన బాడీ అనేది ఫ్రీ అయిపోతుంది, బాగా యాక్టివ్ అవుతుంది. మీకు వాకింగ్, రన్నింగ్ ఇలాంటివి చేయగలిగితే చేయండి, లేదా ఇంట్లోనే కూర్చుని చేసే ఎక్సర్సైజ్లు కూడా చాలా ఉంటాయి. నేను ఒక్కటే చెప్తాను గాయస్, ఇప్పుడు ఏది చేసినా ఒక నమ్మకంతో చేయాలి. 2 రోజులు చేసి ఇది ఎక్కడ సెట్ అవుతుందిలే అంటే కష్టం. ఐ హోప్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే నేనైతే చాలా హ్యాపీ. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్ మాట్లాడుంటే క్షమించండి, నాకు తెలిసింది చెప్పాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.
లైక్ చేయండి వీడియో నచ్చితే, ఓకేనా.